నువ్వు క్లియర్గా ఈ రోజే మనకు కావాలని చెప్పావా? చెప్పానమ్మా. నా దగ్గర కూడా రిసిప్ట్ ఉంది. సార్, పూజ అనుకున్నట్టుగా జరుగుతుందా సార్? ఈ రోజు అఖండ దీపం వెలిగించడానికి వాళ్ళకు కూడా టోకెన్ ఇచ్చారా? లేదు సార్, రోజుకొక్కరే కదా. ఈరోజు మీకే, తనకి రేపటికి టోకెన్ ఇచ్చాను. మేము అడిగింది ఈ రోజు కదండి. కరెక్టే సార్, ఈ రోజు ఈ మేడం వాళ్ళకి ఇచ్చాను. రిసిప్ట్ రాసి రేపటికి అని చెప్పేలోపు మేడం గారు వెళ్ళిపోయారు. డేట్ చూసుంటారని అనుకున్నాను. ఇదేంటమ్మా ఇలా జరుగుతుంది? నా భర్తకు పూర్తిగా తగ్గి క్షేమంగా ఉన్నందుకు ఈ రోజు నీకు సారి ఇచ్చి అఖండ దీపం వెలిగించి నా మొక్కు చెల్లించుకుందాం అనుకున్నాను. కానీ ఈ రోజు కుదరడం లేదంటే ఏదైనా అపశకునమేమో. కాస్త దయతలుచు తల్లి. అసలు నువ్వు దేనికోసం పూజ చేస్తానని వచ్చావమ్మా? నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు దేనికోసం పూజ చేస్తున్నావో చెప్తావమ్మా? నా భర్త కోసం. ఈ మధ్యనే నా భర్త పెద్ద గండం నుంచి బయటపడి కోలుకున్నారు. ఆయన క్షేమంగా ఉంటే అఖండ దీపం ఎత్తాలనుకున్నాను. గుడికొచ్చి పూజ చేశాక అది రేపటికి వాయిదా పడిందంటే భయంగా ఉందమ్మా. చూడమ్మా, వయసులో చిన్నదానివి, 10 కాలాల పాటు సౌభాగ్యంతో సంతోషంగా ఉండాల్సిన దానివి. అఖండ దీపం నువ్వే ఎత్తి నీ మొక్కు తీర్చుకోమ్మా. నేను కావాలంటే ఇంకో రోజు చేస్తాను. అమ్మా, ఆర్య మేలుకూరు చేసే పూజకి ఆటంకం కలుగుతుందేమో కదమ్మా? ఆర్యకి ఏం కాదన్న బలమైన నమ్మకం నాకున్నా కూడా అమ్మవారి ఆశీర్వాదం కోసం నేను గుడికొచ్చాను. కాని తను భర్త ఆరోగ్యం బావుండాలని మొక్కుకుని అది తీర్చడానికి గుడికొచ్చింది. తన సంకల్పానికి ఏ ఆటంకం కలగకూడదు. చూడమ్మా, నీ భర్తకి ఏమీ కాదు. మొక్కు చెల్లించే ఇంటికి వెళ్ళు. అమ్మవారి ఆశీర్వాదం నీకు నీ భర్తకి ఎప్పుడు ఉంటుందమ్మా. నన్ను ఆశీర్వదించండమ్మా. దీర్ఘ సుమంగళి భవ. లే తల్లి. కనకదుర్గమ్మ తల్లి, నీ దీవెనలు నాకు నా కొడుక్కి కావాలి. ఆర్య నిర్దోషిగా బయటికి రావాలి. వస్తానమ్మా. థ్యాంక్స్ అండి. రండమ్మా. పంతులు గారు, అఖండ దీపం ఎలా వెలిగించాలి? సూర్యాస్తమయం తర్వాత మాత్రమే వెలిగించాలి. గుడిమెట్ల ముందు పెద్ద రాయి ఉంటుంది. అక్కడ అఖండ దీపం ఒకటి వెలిగించి 2 చేతులలో 2 దీపాలు పెట్టుకుని నడుస్తూ గుడిలోకి వచ్చి తల మీద ఉన్న అఖండ దీపంతో గుడిలో ఉన్న అఖండ దీపం వెలిగించి తరువాత అమ్మవారికి మీరు తెచ్చిన సారె సమర్పించాలి. అప్పుడే మీ మొక్కు చెల్లుబాటవుతుంది. సరే పూజారి గారు,
సూర్యాస్తమయం దాకా మేము వెయిట్ చేస్తాం. కనకదుర్గమ్మ తల్లి, ఈ మధ్య కాలంలో కష్టాలన్నీ సుడిగుండంలా చుట్టి నన్ను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఊహించని సమస్యలు నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా నా భర్తకు ప్రాణాపాయ స్థితి కలిగి నీ దయ వల్ల క్షేమంగా బయటపడ్డారు. ఆయన క్షేమంగా సంతోషంగా ఉండడం కంటే, ఆయన బాగుండడం కంటే ఈ జన్మకి నాకు ఇంకేం కావాలి తల్లి? ఈ రోజు అసలు నేను అఖండ దీపం వెలిగించలేనేమోనని భయపడ్డాను. ఆ పెద్దావిడ నా మీద తన గొప్ప మనసు చూపించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను అఖండ దీపం తీసుకువెళ్ళేటప్పుడు నాకు ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు కలగకుండా అన్నింటినీ అధిగమించి నేను మొక్కుని చెల్లించుకునేలా నాకు శక్తిని ప్రసాదించు తల్లి. నా భర్త ఎప్పటికీ క్షేమంగా ఉండేలా నన్ను దీవించు. అమ్మా, మా అక్క బావగారి కోసం అఖండ దీపం నెత్తికెత్తుకుంది. ఏ ఆటంకం లేకుండా తన సంకల్పం నెరవేర్చి వాళ్ళ కష్టాలన్నీ గట్టెక్కించు తల్లి. అక్క, ఏమిందక్క? అక్క నడవగలవా? పర్లేదు. అక్క, బ్లడ్ వస్తుంది అక్క. రాధిక, నువ్వు నడవగలవా? ఎంత కష్టమైనా సరే మీకోసం నేను ఇది పూర్తి చేస్తాను. అమ్మ తల్లి, మా అక్కకి ఏ ఆటంకం కలగకుండా చూడు.